ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ మిస్టర్ మీడియా నందు. మిమ్మల్ని ఇలాగా అది ఇన్స్టాలో చూడాలి, మీ విశ్వరూపం తెలుస్తుంది. ఏం మాట్లాడో బుర్రలేదు, ఏం మాట్లాడో తెలియదు. కానీ ఎవడన్నా తప్పుగా కూతలు కూడితే గొంతులు బాగా మాస్ మాట్లాడే వాళ్ళు వేరు, ఊర మాస్ మాట్లాడే వాళ్ళు వేరు. మీరైతే ఊర నాటు. ఇదారా మీ బతుకులు, మీ బతుకులలో ఇంత దిమాగ్ మీద కూరనా? మీ కళ్ళలో ఏమన్నా ఉందా? చిల్లర వాడికి ఏమన్నది లేకుండా. అంటే కంటెంట్ క్రియేటర్స్ కదా మీరందరూ. ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకోవాలనుకున్నారు? ఇంటి దగ్గర ఉన్నా కానీ పంచులు బాగా వేస్తాం అందరి మీద, ఎవరిని వదిలిపెట్టా. సో అందరు అన్నారు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్నాయి రీల్స్, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా అన్న. మీరు ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే గర్ల్స్ కూడా అబ్యూజ్ గా చేస్తారు వీడియోస్. సో వాళ్ళ మీద ట్రోలింగ్స్ చూసి వాళ్ళెవరు మీ మీద మళ్ళీ మీకు ఒక మెయిల్ పెట్టడం కానీ, ఒక మెసేజ్ చేయడం కానీ, లేకపోతే మీ నంబర్ ఎక్కడైనా తెలుసుకొని కాల్స్ చేసి మిమ్మల్ని బెదిరించడం కానీ చేయట్లేదా? అంటే చేస్తారు మేడం, చాలా మంది మెసేజ్ చేసిరు, డైరెక్ట్ వాళ్ళే చేస్తారు. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు దీని గురించి? వాళ్ళని చూసి ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేసిన. గర్ల్స్ బాయ్స్ లాగా మారుతారు, బాయ్స్ గర్ల్స్ లాగా మారుతారు. వీళ్ళని మళ్ళా సమానం చేసేద్దాం అనేది నా టార్గెట్. ఓల్డ్ సిటీ పీపుల్ కూడా చాలా రఫ్ గా ఉంటారు, ఓల్డ్ సిటీ పీపుల్ తొందరగా గొడవలు పడతారు అంటారు కదా. చాలా రఫ్గా ఉంటారు మేడం, చాలా రఫ్. సపోజ్ ఎవడన్నా అరే ఏమ్రా అన్న ఏం రైతులు అంటే ఏమ్రా ఓనర్ అని కొట్టడానికి కూడా పోతారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ మిస్టర్ మీడియా నందు. అంటే జనరల్గా ఇతన్ని మిస్టర్ మీడియా నందు అని ఇంట్రడ్యూస్ ఎందుకు చేశాను అంటే అతని ఫ్యాన్ పేజ్ అదే ఉంది కాబట్టి. బట్ యాక్చువల్గా ఈయన్ని మనం అందరం ఆనంద్ అని పిలుస్తాము. సో ఇన్ఫ్లుయెన్సర్ ఆనంద్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ ఆనంద్ గారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగుంది. ఎంత వినయంగా నమస్తే చెప్తున్నారండి. మిమ్మల్ని ఇలాగా అది ఇన్స్టాలో చూడాలి, మీ విశ్వరూపం తెలుస్తుంది. బేసిక్గా ఇన్స్టాలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటూ ఉంటారు కానీ, బట్ మీరేంటండి వచ్చిన సినిమా మీద ప్రతి సినిమా, నిన్న రిలీజ్ అయిన సినిమా గురించి నిన్ననే ఇమ్మీడియట్గా ఏదో ఒక ట్రోల్ చేసేస్తూ ఉంటారు కదా. మీనంటే మీకు భయం ఏదా? అంటే అమ్మో ఆ మూవీకి రిలేటెడ్ ఎవరైనా ఉంటే వాళ్ళు మన మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పేసి. భయం అంటే ఏమీ లేదు మేడం. భయం ఎందుకు అంటే మనం తప్పు చేస్తలేం కదా, ఉన్నదే జెన్యున్ గా పబ్లిక్ని అడుగుతున్నాం. పబ్లిక్ రివ్యూ చూసి మనం మూవ్ ఆన్ అవుతున్నట్టు. నిన్న ఈవినింగ్ పుష్ప రిలీజ్ అయింది, వెళ్ళారా? లేదండి ఈరోజు. బట్ మీ ఇన్స్టా పేజ్ చూసాను, వెంటనే పుష్ప ఎలా ఉంది కామెంట్ చేయండి అని చెప్పేసి పెట్టారు కదా. సో అంటే ఇప్పుడు పీపుల్ ఏదైతే కామెంట్ చేస్తారో దాన్ని, ఆ కామెంట్స్ చూసిన తర్వాత మీరు మూవీకి వెళ్తారా? అంటే ఈ రోజుల్లో రివ్యూ జెన్యున్ గా పబ్లిక్ ఎవరు ఇస్తలేరు మేడం. అంటే ఇప్పుడు నా ఫ్యాన్ పేజ్ లో, నా పేజ్ లో చాలా మంది ఉన్నారు అన్నట్టు జెన్యున్ గా ఉండేటోళ్ళు. సో వాళ్ళు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నట్టు. సో ఏదైనా నేను చేయాలంటే వాళ్ళని అడుగుతా, ఏముంది బాగుంది ఆ సినిమా అంటే, అన్న బాగుంది పర్లేదు వెళ్ళొచ్చు అంటే వెళ్తా అన్నట్టు. లేదు బాగాలేదంటే లైట్ అంతే. అంతే, నేను ఎగపడి వెళ్ళలేను అన్నట్టు. ఓకే. నందు గారు ఎక్కడి నుంచి వచ్చారు? జనరల్ గా మీరు ఓల్డ్ సిటీనా? ఓల్డ్ సిటీ మేడం. ఎక్కడ సార్ ఓల్డ్ సిటీ? ఓల్డ్ సిటీ బేగం బజార్. మంచి క్రౌడ్ ఏరియా. పుట్టింది పెరిగిందంతా అక్కడేనా? అక్కడ. అందుకేనా సార్ ఇంత మాస్ ఉన్నారు మీరు? అక్కడ ఓల్డ్ సిటీ మొత్తం అంతే మేడం. ఓకే. అంటే మీ వీడియోస్ చూసినప్పుడు అనిపిస్తుంది అమ్మో ఏంది లాంగ్వేజ్ అని చెప్పేసి. బేసిక్గా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది మీ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు కానీ మాస్ మాట్లాడే వాళ్ళు వేరు, ఊర మాస్ మాట్లాడే వాళ్ళు వేరు. మీరైతే ఊర నాటు. అంతే. ఎందుకు అలాగా? జనరల్గా ఇన్ఫ్లుయెన్సర్ అనేసరికి రకరకాల కంటెంట్స్ ఉంటూ ఉంటాయి జనరల్గా. అంటే కంటెంట్ క్రియేటర్స్ కదా మీరందరూ. సో అసలు మీకు ఇలానే ఎందుకు, ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకోవాలనుకున్నారు? అంటే ప్రొఫెషన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం మేడం. ఫస్ట్ ఒకటి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి. మా మదర్కి కూడా నా కొడుకుని ఏదో ఒక చేయాలని ఒక కోరిక ఉంటుండే అన్నట్టు. సో అట్లని కాకుండా ఇన్స్టాగ్రామ్లో చాలా మంది చెప్పారు, అరే నీకు యాక్టింగ్ బాగా చేస్తావు కదా, నార్మల్గా ఇంటి దగ్గర ఉన్నా కానీ పంచులు బాగా వేస్తావు అందరి మీద, ఎవరిని వదిలిపెట్టా. సపోజ్ ఎవరైనా కలిసినా కానీ వాళ్ళ మీద కూడా పంచులు వేసేస్తా. సో అందరు అన్నారు అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నాయి రీల్స్, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా అన్న. సరే నేను కూడా ట్రై చేసిన. నేను నా ఓన్గా నేను కొన్ని చేసి చూసిన, బట్ పోలేవు అవి. పోనందువలన నేను ట్రోల్ చేయడం స్టార్ట్ చేసిన. ట్రోల్స్ అంటే నేను మంచిగా ఉన్న వాళ్ళ మీద మంచిగా చేస్తాను మేడం. మీరు ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే గర్ల్స్ కూడా అబ్యూజ్ గా చేస్తారు వీడియోస్. సో వాళ్ళ మీద నేను అట్లా బూతులు పడవలసి వస్తుంది. సో అంతేకాని ఇంటెన్షన్ గా ఏం లేదు. అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ దగ్గర నుంచి పెద్ద పెద్ద మూవీస్ వరకు ఏది వదిలిపెట్టట్లేదు కదా మీరు. సో అందుకని అడుగుతున్నాను అనమాట. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరి గురించి పెద్ద ట్రోల్ చేసి పెట్టారు. వ్యూస్ అయితే కంప్లీట్ గా బాగా వస్తున్నాయి కానీ, బట్ ఆ ట్రోలింగ్స్ చూసి వాళ్ళెవరు మీ మీద
మళ్ళీ మీకు ఒక మెయిల్ పెట్టడం కానీ, ఒక మెసేజ్ చేయడం కానీ, లేకపోతే మీ నంబర్ ఎక్కడైనా తెలుసుకొని కాల్స్ చేసి మిమ్మల్ని బెదిరించడం కానీ చేయట్లేదా? అంటే చేస్తారు మేడం చాలా మంది, అంటే బెదిరించలేరు ఇప్పటి వరకు, మెసేజ్ చేసిరు డైరెక్ట్ వాళ్ళే చేస్తారు. నేను ఎవరైతే ట్రోల్ చేసినా వాళ్ళే చేస్తారు. నేను గేమ్ చేంజర్ మూవీకి కూడా నేను ట్రోల్ చేసిన, ట్రోల్ అంటే ట్రోల్ కాదు, జస్ట్ ఒక మెసేజ్ చెప్పిన అన్నట్టు ఒక మాట దాని గురించి, మూవీ గురించి. సో వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేసిరు అన్నట్టు, చెయ్యకు ప్లీజ్, వీడియో డిలీట్ చేయంటే నేను డిలీట్ చేసేసిన. అంటే అవసరం లేదు, మనం వాళ్ళ మనసుని డిసప్పాయింట్ చేయొద్దు, వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు కదా. సో అందుకని డిలీట్ చేసేస్తాను. సూపర్. సో లైక్ అంటే ఏంటి సార్ మీ ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ ఏం లేదు, ఇంటర్ కంప్లీట్ చేసిన. ఇంటర్ కంప్లీట్ చేశారా? ఇంటర్ అనేది డిస్కంటిన్యూ అయిందా? డిస్కంటిన్యూ ఏం కాలేదు, ఇంటర్ కంప్లీట్ అయిపోయింది మేడం. ఇంటర్ కంప్లీట్ చేశారు, ఓకే. సో యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు, అసలు ఇప్పటివరకు ఏదైనా మూవీస్ యాక్ట్ చేశారా? లేదు మేడం, చేయలేదు, ఆ ఛాన్స్ రాలేదు. అంటే నేను ఓన్గా షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటుండే కానీ మన ఎవరు చూడలేదు అంతగానో, అంటే స్పూఫ్స్ చేస్తుండే నేను ఒకప్పుడు. అవి ఎక్కువ నడవలేదు మేడం, నడవనందువలన ఆపేసిన. ఎడిటింగ్ అంతా ఎవరు చేస్తారు? నేనే చేసుకుంటాను మేడం. మీరే చేస్తారా? ఎంతకాలం అవుతుంది స్టార్ట్ చేసి? నేను యాక్చువల్లీ నేను చిన్న ఉన్నప్పుడు, అంటే నేను 10th ఉన్నప్పుడు చేస్తుండే, వీడియోస్ చేస్తుండే, ఎడిటింగ్ నేనే చేసుకుంటుండే, జస్ట్ యూట్యూబ్లో చూసి చేసుకుంటుండే. అది ఇప్పుడు ప్రొఫెషన్గా అయిపోయింది అది. లైక్ అంటే ఇప్పుడు ఇన్స్టాలో అనేది ఫేమస్ అవడం కొంచెం ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో చాలా ఈజీ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. బట్ మేబీ కష్టపడేది మీరే కాబట్టి మీకు తెలుసు. నేనైతే అసలు యాక్టివ్ ఉండను ఇన్స్టాలో. ఓన్లీ ఇన్స్టాలేనా, యూట్యూబ్ కూడా ఏమన్నా ట్రై చేస్తున్నారా? యూట్యూబ్ లేదు మేడం, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్. ఓకే. సో మూవీస్ అసలు ట్రై చేయలేదా మీరు? లేదు మేడం, చేయలేదు. అంటే ట్రై చేయడం అంటే నేను కొద్ది రోజు ఒక 2-3 రిక్వెస్ట్ చేసిన, అంటే వాళ్ళు కూడా అన్నారు అన్నట్టు తీసుకుపోతా చేస్తా అని. ఇక ఒక 2-3 సార్లు ట్రై చేసిన, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళంతలో వాళ్ళు తీసుకుపోతాను కానీ ఇంట్రెస్ట్ రాలేదు. ఎందుకంటే పోయినాక ఫొటోస్ తీసుకుంటారు, అన్నీ చేస్తారు, ఫ్లాప్ అయిపోతుంది, పోలేం, తీసుకోరు, ఎందుకు మన టైం వేస్ట్ చేసుకోవాలని చెప్పి లైట్ తీసుకుంటున్నాను. ఓకే. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పారు. సో ఇప్పుడు ఇన్స్టాలో చూస్తే ఫాలోవర్స్ కూడా బాగున్నారు. ఇలా ఈ ఫాలోవర్స్ని బట్టి మీకు యాక్టింగ్ వైజ్గా లైక్ అంటే ఓన్లీ యాక్టింగ్ అంటే మూవీసే కాదు కదా, సీరియల్స్ ఉంటాయి, వెబ్ సిరీస్ ఉంటాయి, షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, చాలా చాలా ఉంటాయి కదా. సో నాట్ ఓన్లీ మూవీస్ కదా, మీరు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాంటివి కూడా ఏమీ ట్రై చేయలేదా మరి? లేదు మేడం, చేయలేదు. మరి ఫ్యూచర్లో ఏమైనా ఛాన్సెస్ వెళ్ళిపోతాయి మేడం. ఓకే. అంటే నేను ఓన్గా కొన్ని స్క్రిప్ట్స్ రాసుకుంటున్నాను అన్నట్టు. స్క్రిప్ట్స్ కూడా రాస్తారా మీరు? రాస్తా మేడం, స్టోరీస్ కూడా చెప్తా, స్టోరీ టెల్లర్, రైటర్. ఓకే. అన్ని టాలెంట్లు ఉన్నాయి కానీ ఉపయోగించుకోలేకపోతున్నాను. అవునా? మరి స్టోరీ టెల్లింగ్ అనుకున్నప్పుడు మీ ఇన్స్టా పేజ్లోనే మీరు కొన్ని వీడియోస్ స్టోరీ టెల్లింగ్ తో కూడా చెప్తే అయిపోతుంది కదా. చేస్తాను మేడం, ఎందుకంటే కొంచెం ఫాలోయింగ్ పెంచుకోవాలి కదా. ఓకే. స్టోరీ టెల్లింగ్ అంటున్నారు, ఫాలోయింగ్ అంటున్నారు, మీరు చేసే ట్రోల్స్ బదులు స్టోరీ టెల్లింగ్ చెప్పినా కానీ ఫ్యాన్స్ ఆటోమేటిక్గా పెరుగుతారు కదండి. స్టార్ట్ చేయాలి మేడం. సో జనరల్గా ఇప్పుడు ట్రోలింగ్ అనేది, ఇన్స్టాలో ట్రోలింగ్ అనేది చేసి చాలా మంది ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేమ్స్ అయితే చెప్పలేను కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, కామెడియన్స్గా చేస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ట్రోలింగ్ చేసిన వాళ్ళే. జనరల్గా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు దీని గురించి? ఫ్రెండ్ సర్కిల్ అంటే ఫ్రెండ్ సర్కిల్లో మా ఫ్రెండ్స్ ఎవరు లేరు మేడం ట్రోల్ చేసేటోళ్ళు. ఇన్స్టాలోనే వాళ్ళ ఇంట్లో చూసిన మేడం, వాళ్ళ ఇంట్లో చూసి ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుండే అన్నట్టు, అరే వీళ్ళు ఏంది ఇంత చండాలంగా చేస్తారు, అంటే ఉంటారు కదా గర్ల్స్ కూడా చాలా అబ్యూస్గా చేస్తారు, బాయ్స్ కూడా గర్ల్స్ బాయ్స్ లాగా మారుతారు, బాయ్స్ గర్ల్స్ లాగా మారుతారు, వీళ్ళని మళ్ళీ సమానం చేసేద్దాం అనేది నా టార్గెట్. సో అందుకని నేను ఈ ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు వాళ్ళు తప్పుగా మాట్లాడిన వాళ్ళకు తప్పుగానే ఆన్సర్ ఇస్తా, వీళ్ళు జెన్యున్గా చేసిన వాళ్ళకి జెన్యున్గానే ఆన్సర్ ఇస్తాను. గర్ల్స్ బాయ్స్ లా మాట్లాడుతున్నారు, బాయ్స్ గర్ల్స్ లా మాట్లాడుతున్నారు అంటే సమాజాన్ని మీరు ఏదో చేంజ్ చేసేద్దాం అని కంకణం కట్టుకున్నారా? అలాంటిదే మేడం, కానీ చేంజ్ అవుతుందో కాదో తెలియదు కానీ నేను మాత్రం ట్రై చేస్తున్నా మేడం. ఇంట్లో ఉన్నోళ్ళే మన మాట వినరు, మీరేదో మార్చేసేద్దాం అనుకుంటే ఇన్స్టా పేజ్ లో ఉన్న వాళ్ళు మీ మాట ఎందుకు వింటారు సార్ చెప్పండి? మీ పిచ్చి నమ్మకం, మీ పిచ్చి ప్రయత్నం కాకపోతే వాళ్ళు వినకపోను మేడం, మనం చేసేది మనం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఉప్పల్ బాలే ఉన్నాడు, ఉప్పల్ బాలను చూసి మిగతా వాళ్ళందరూ అట్లనే తయారవుతున్నారు. అవునా? మీరు చాలా మంది బాయ్స్ అట్లనే అయిపోతారు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అర్థమవుతలేదు. పక్కన పోయేటోడు చేదాకించిన భయం అవుతుంది. ఉప్పల్ బాల కాదు సార్, మరి బాయ్స్ అందరినీ మీరు ఎవరో ఒకళ్ళు అలా ఉన్నారని చెప్పేసి మిగతా బాయ్స్ అందరిని అట్లా అనుకుంటే పాపం వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? మాక్సిమం చాలా మంది అట్లానే ఉన్నారు మేడం. ఇప్పుడు మీరెలా చెప్తారండి మాక్సిమం అందరు అలానే ఉన్నారని చెప్పేసి? వాళ్ళని చూసి అర్థమైపోతుంది మేడం. ఎలా అర్థమవుతుంది అంటే వాళ్ళ మాట తీరు, వాళ్ళ బిహేవియర్ అట్లా అర్థమైపోతుంది. దాని వల్లనే అదే. సో మీకు మనుషులు చూడగానే వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి మీరు ఇమీడియట్ గా ఫైండ్ అవుట్ చేసేయగలరా?
కొంచెం జ్ఞాపక అంత శక్తి ఉంది మేడం కొంచెం. ఓకే. పర్వాలేదులెండి. మీలో ఏదో లైక్ అంటే మీరు ఒక పని చేయొచ్చు. ఇన్‌స్టా పేజ్‌లో మీరేం చేస్తారంటే నెక్స్ట్ టైమ్ నుంచి గెటప్ కొంచెం చేంజ్ చేసుకొని భవిష్యత్తు చెప్పబడును అని చెప్పేసేసి కొన్ని లింక్స్ పెట్టండి. ఫ్యాన్‌కి చేయి పెట్టడం మాత్రం కాదు మేడం. చెప్తున్నాను మీకు అన్నీ తెలిసిపోతాయి అంటున్నారు కదా! ఆటోమేటిక్‌గా ఏంటంటే ఇలాంటివి పెట్టారనుకోండి మీకు మంచి కాల్స్, ప్రమోషన్స్ లాంటివి వస్తుంటాయి. ప్రమోషన్స్ అంటే గుర్తొచ్చింది. ప్రమోషన్స్ చేస్తుంటారా? లేదు మేడం చేయను, ప్రమోషన్స్ చేయను. మధ్యలో ఒకటొచ్చింది. హ్మ్. ఒక బెట్టింగ్ యాప్ గురించి వచ్చింది. హ్మ్. చేద్దాం అంటే జస్ట్ చేసిన ఒక 2, 3 వీడియోస్‌కి చేసిన. హ్మ్. మళ్ళీ నాకు అనిపించింది బెట్టింగ్ యాప్స్ వల్ల వీళ్ళంతా ఇదయిపోతుర్రు కదా! మనకు అవసరమా అనిపించి ఆపేసిన. కానీ చేయదలుచుకోలేదు నేను ప్రమోషన్. ఇది కూడా చేయదలుచుకోలేదు నేను. మరి డీఎం ఫర్ పెయిడ్ ప్రమోషన్స్ అని చెప్పేసి మీ పేజ్‌లో పెట్టారు కదా! డీఎం పర్ అంటే నార్మల్‌గా ఇప్పుడు ప్రోడక్ట్ గురించి దాని గురించి ఏదైనా ఉంటే జెన్యూన్‌గా ఉంటే చేస్తా. లేదంటే లేదు. మొత్తానికి ప్రమోషన్స్ చేయకపోవడం కాదు. జెన్యూన్ జెన్యూన్ ప్రమోషన్స్ చేస్తారు. చేస్తున్నా 100%. ఓకే. అండ్ బెట్టింగ్ యాప్స్ గురించి అన్నారు కాబట్టి ఇక్కడ అడుగుతాను నేను. అండ్ ఇన్‌స్టాలో మీలానే చాలా మంది వచ్చిన వాళ్ళు లైక్ అంటే బెట్టింగ్ యాప్స్ కరెక్ట్ కాదు అని చెప్తున్నా గానీ చాలా మంది ఇప్పటికి కూడా బెట్టింగ్ యాప్స్ మీద డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు ప్రమోట్ చేసి. అసలు బెట్టింగ్ యాప్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? బెట్టింగ్ యాప్స్ అనేది అదొక ఫ్రాడ్ మేడం. హ్మ్. ఆ ఫ్రాడ్‌లోకి ఎవరు పోవద్దు. అందరూ అంటారు బెట్టింగ్ యాప్స్ ఇది చేస్తే అది వస్తది. అంటే ఎవరు రూ. 10 వేస్తే 20 వస్తది, 20 వేస్తే 40 వస్తది అంటారు. అదంతా ఫేక్ ఉంటది మేడం. హ్మ్. జస్ట్ అప్పటి వరకు గేమ్ తయారు చేసి వాళ్ళకి ఇన్‌ఫ్లుయెన్సర్‌కి గేమ్ తయారు చేసి చూపిస్తారు వాళ్ళు. వీళ్ళేదో ఇన్‌ఫ్లుయెన్సర్ జనాలను మోసం చేస్తారు అంతే. ఓకే. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి తెలుసా అది నిజం కాదు అని 100% తెలిసుంటది మేడం. 100% 100% అంటే యాప్ వాళ్ళు ముందే చెప్తారన్నట్టు. వాళ్ళకొకటి సెట్టింగ్ ఇస్తారన్నట్టు. ఆ సెట్టింగ్‌తో పాటు వీళ్ళు ఆడి చూపియాలి. వీళ్ళు రెడ్ కాయిన్ మీద వేస్తే రెడ్డే వస్తది. గ్రీన్ కాయిన్ మీద వేస్తే గ్రీనే వస్తది. అలా జనాలను పిచ్చోళ్ళని చేసేస్తారు. జనాలు ఏమనుకుంటారంటే ఇది నిజమే మనం కూడా ఆడేద్దాం. ఈ బ్రో చెప్పింది కరెక్టే అని చెప్పేసి దాంట్లోకి దుంకుతారు. లాస్ట్‌కి ప్రాణాలు కూడా పట్టుకుంటారు. మీకు తెలియని టైంలో మీరు యాప్‌కి ప్రమోట్ చేసారా బెట్టింగ్ యాప్‌కి? నాకు తెలియని టైంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన. హ్మ్. అంటే జస్ట్ నేను ఇట్లా చేయండి, అట్లా చేయండి అని ఏం చెప్పలేదు. జస్ట్ ఒక థంబ్‌నెయిల్ ఇస్తుండే ఒకటి అది హ్మ్. లోగో ఇస్తుండే. లోగో ఉన్న వీడియో పైన పెట్టుకున్న తర్వాత నాకు అనిపించింది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే మనం కూడా అందులోకే పోతాం కదా. హ్మ్. అంటే వాళ్ళలాగానే కదా మనం కూడా గొర్రెలం అవుతాం. మనం ఎందుకు గొర్రెలం కావాలి? కానీ మీకు డబ్బులు గట్టిగా ఇస్తారు కదా బెట్టింగ్ యాప్స్‌కి? ఇస్తారు మేడం. మాక్సిమం ఎంత ఐ మీన్ మినిమమ్ అసలు ఎంత ఇస్తారు సార్ బెట్టింగ్ యాప్స్‌కి? మినిమం అంటే కంపెనీ బట్టి ఉంటుంది. ఓకే. నాకు లోగో పెట్టుకుంటున్నందుకు చెప్పారు కొంచెం. హ్మ్. అంటే నాకు నచ్చింది. బట్ నేను మాత్రం వద్దని చెప్పిన. తర్వాత నాకు అన్నారు చెయ్యి బ్రో అది ఇది అంటే వద్దు నాకు అవసరం లేదు. అంటే ఎందుకు అడుగుతున్నానంటే బెట్టింగ్ యాప్స్ మీద ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇంత ఫోకస్ చేస్తున్నారు కదా! సో, అసలు ఊరికే ఒక చిన్న క్యూరియాసిటీ కొద్దీ అడుగుతున్నాను. అసలు మామూలుగా తెలుసుకోవడానికి అసలు ఎంత ఉంటుంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌కి మీ రెమ్యూనరేషన్? బెట్టింగ్ యాప్స్ అంటే నాకు ఇప్పటివరకు పెద్ద అమౌంట్ ఏం రాలేదు మేడం. మీ గురించి కాదు. అసలు బయట చేసే వాళ్ళని బట్టి నేను అడుగుతున్నాను. బయట చేసే వాళ్ళకంటే వీళ్ళు పబ్లిక్ జాయిన్ అయిన దాన్ని బట్టి వస్తుంది మేడం వాళ్ళకి. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఒక 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అమౌంట్ వేసిర్రు. అమౌంట్ వేసిన దానికి అందులో ఒక 50%, 40% అని పర్సెంటేజ్ ఇస్తారు వాళ్ళకి. ఓకే. ఇస్తారా? ఇస్తారు. ఓకే. జనరల్‌గా ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ఫాలోవర్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు మీ ఫ్యాన్స్. Yes. ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ లాంటి వాళ్ళే ఫ్యాన్స్ కోసం ఎన్నో చేస్తూ ఉంటారు. ఒక హీరోయిన్ కూడా వాళ్ళ ఫ్యాన్ వద్దని చెప్పేసి అన్నారని చెప్పేసేసి ఒక ఆల్కహాల్ యాడ్ చేయడం మానేసింది. చాలా ఫేమస్ హీరోయిన్. జనరల్‌గా అభిమానులు అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీలో పర్సన్సే. బట్ ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని చూస్తే ఏంటంటే వాళ్ళు లక్షలు ఆల్రెడీ సంపాదిస్తున్నప్పటికీ కూడా చాలామంది ఏంటంటే వీళ్ళని నమ్మి ఫాలో చేస్తూ, వీళ్ళ వీడియోస్ లైక్ చేస్తూ, మిగతా వాళ్ళకి షేర్ చేస్తూ, వాళ్ళందరినీ ఫేమస్ చేస్తున్న వాళ్ళకి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసి వాళ్ళల్లో ఒక రకమైన ఐ మీన్ అంటే మేము సంపాదించుకున్నాం మీరు కూడా సంపాదించుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. చెప్పినప్పుడు అబ్బా తిని చెప్పింది కదా! సో ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు. మా నందన చెప్పాడు. సో డెఫినెట్‌గా ఇది జెన్యూన్ అని చెప్పేసి నమ్ముతారు కదా! అలా నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసా అదంతా? చాలా మంది ఉన్నారు మేడం అట్లా. అలాంటివి విన్నప్పుడు అసలు మీకేమనిపిస్తుంది సార్? ఇప్పుడు మీరంటే చేయలేదు. బట్ మీకు తెలిసిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీ సర్కిల్‌లో ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉండుంటారు. సో అలాంటి వాళ్ళ గురించి మీరేమంటారు? లైక్ అంటే అలాంటివి విన్నప్పుడు మీకేమనిపిస్తది? యాజ్ ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా. అసంటి వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళ ప్రాణాలతోనే ఆడుకున్నట్టే అవుతాం మేడం ఇది. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను పొడగొట్టేసి నువ్వు ఆ డబ్బులతోని తినడం కరెక్ట్ కాదు కదా మేడం అది. సో చేయొద్దనే అంట. వస్తాయి బూతులు వస్తాయి కానీ మీడియం మాట్లాడలేదు.
మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ అంటే మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ కి చెప్పారా, ఎప్పుడైనా సజెస్ట్ చేశారా చెప్పినా డబ్బుల కోసం ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి? చెప్పినా మేడం. ఓకే, వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు అంటే ఆపేస్తాంలే అంటారు, కానీ ఎవరు కూడా ఆపేయరు మేడం అది. ఓకే. అండ్ ఇప్పుడు మీ గురించి మాట్లాడదాం. జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంతకాలానికి ఇన్స్టా మీద పడ్డారు మీరు? ఇంటర్మీడియట్ నాది 2011లో అయిపోయింది మేడం. అది నేను చాలా రీసెంట్గా నేను ఒక వన్ ఇయర్ అవుతుంది. 1 ఇయర్. ఈ గ్యాప్ లో ఏం చేశారు సార్? 2011 అంటే అప్పుడు ఎప్పుడో కదా. అవును మేడం. అప్పుడు నేను జాబ్ చేస్తుండే. ఆల్మోస్ట్ 13 సంవత్సరాల క్రితం మీరు. సో అప్పుడు జాబ్ చేశారా? ఏం జాబ్ చేసేవారు? అంటే మాది సెలూన్ షాప్ ఉంది. సెలూన్ షాప్ మంచి మంచి హెయిర్ స్టైల్స్ అన్ని చేస్తూ ఉంటారు. ఓకే, సూపర్. లైక్ అంటే సెలూన్ షాప్ మీ ఓన్ షాపా? అవును. మరి ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారా? లేదు మేడం, ఇప్పుడు వేరేది. అంటే ఇప్పుడు ఫైనాన్స్ కి ఇస్తాం. వావ్. సో ఎప్పుడైనా డబ్బులు కావాలంటే మిమ్మల్ని అడగొచ్చు అనమాట. ఓకే, ఫైనాన్స్ కి ఇస్తూ ఉంటారు డబ్బులు. అంటే లైక్ ఫైనాన్స్ కి తిప్పడం వరకు ఓకే, కాకపోతే ఏంటంటే డబ్బులు ఫైనాన్స్ కి తిప్పాలన్నా అసలు మీకు డబ్బులు రావడానికి ఏంటి రీజన్? లైక్ అంటే ఇన్స్టా నుంచి ఎంతకంతే కదా అమౌంట్ రావడం అనేది. ఇప్పుడైతే లక్షల్లో సంపాదించారు కదా, సెలూన్ షాప్ ని ఎందుకు వదిలిపెట్టేసుకున్నారు మీరు? అది వర్క్ ఉంది మేడం, ఇంకా ఆ షాప్ వేరేది మెయింటైన్ చేస్తున్నాను అన్నట్టు, మణికొండలో మెయింటైన్. ఓకే, హోల్ సిటీలో మొదలు పెట్టి మణికొండ వరకు వెళ్ళారు మీరు. మనది ఇంటర్నేషనల్ పోతుంది మేడం కొద్ది రోజులైతే. వావ్, సూపర్ కాన్ఫిడెన్స్. ఇంటర్నేషనల్ వెళ్దాము అని చెప్పేసి మీరు అనుకున్నారా, లేకపోతే మీ బిజినెస్ అలా ఉందా? నేను అనుకుంటున్నా మేడం. ఓకే, నా కాన్ఫిడెన్స్ అసలు. ఓకే, నేను అనుకున్నా 1 ఇయర్ బ్యాక్ నేను ఇన్స్టాలో వచ్చి కూర్చోవాలి, నన్ను కూడా ఒక ఇంటర్వ్యూలో చూసుకోవాలి నన్ను నేను. ఈరోజు తెచ్చి కూర్చున్నా. ఓకే, అది నా కాన్ఫిడెన్స్. ఒక 1 ఇయర్ బ్యాక్ నేను అనుకున్నా, చేసుకున్నా. నేను అనుకుంటున్నా నేను నా బిజినెస్ ఈ డెవలప్కి తీసుకెళ్ళాలి. సో అది పెద్ద మ్యాటర్ కూడా కాదు కదా మేడం. ఎవరెవరో చేస్తారు, మన బిజినెస్ మన చేతిలో పని ఉంది, మనం ఎందుకు చేసుకోవచ్చు. సో సెలూన్ షాప్ లో మీరు వర్క్ చేసే, మీ సెలూన్ షాప్ అయినప్పటికీ కూడా మీ షాప్ లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ దగ్గరికి ఎంతో మంది కస్టమర్స్ వస్తారు కదా. సో అదే కస్టమర్స్ ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్టాలో చూసినప్పుడు, లైక్ అంటే మీ ఫాలోవర్స్ చూసినప్పుడు, జనరల్ గా ఎప్పుడైనా కలిసినప్పుడు ఏం మాట్లాడతారు మీతో? రోడ్ మీద కూడా చాలా మంది అడుగుతారు మేడం, అన్న మీరు ఇన్స్టాలో వీడియోస్ చేస్తారు కదా, బాగుంటాయన్న మీ వీడియోస్, మస్తు చేసుకుంటారన్న మీరు. అంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళతో జెన్యున్ గా ఉంటారు, ట్రోల్స్ చేసే వాళ్ళని ట్రోల్స్ చేస్తారు, అండ్ బాగా కాన్సెప్ట్ బాగుందన్న మీది, కంటిన్యూ చేయండి అంటారు ఎవరైనా. సో థ్యాంక్స్ బ్రదర్ అని చెప్తా. బయట గుర్తుపడతారా బాగా? చాలా మంది గుర్తుపడతారు రోడ్ పైన వస్తుంటే. మీ ఇంటి దగ్గర వాళ్ళు ఏం మాట్లాడతారు? లైక్ అంటే ఇప్పుడు వీడియోస్ అనేసరికి నాట్ ఓన్లీ వీడియోస్ కదా, మీరు ఎక్కువ ట్రోలింగ్ లో ఫేమస్. సో అలాంటివన్నీ చేసినప్పుడు జనరల్ గా మీ ఇంటి దగ్గర వాళ్ళు ఏమంటారు? ఇంటి దగ్గర వాళ్ళు అంటే కొంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే మనం బాగుపడుతుంటే కొంత ఏడ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు. సో ఏడ్చేటోళ్ళు ఏమంటారు, ఎందుకు రావని మంచిగా పని చేసుకుని ఉంటాయి కదా, వాళ్ళకి తెలియదు కదా ఎడ్డి గొర్రెలు, వాళ్ళకి తెలియదు ఏమంటే మాట్లాడుతారు ఎడ్డి గొర్రెలు అంట. అవన్నీ పట్టించుకుని మేడం నేను. మనం ఒకటి అనుకున్నాం లైఫ్ లా, మనం ఒకటి సాధించాలన్నప్పుడు ఇటువంటి మధ్యలో వస్తుంటాయి పోతుంటాయి. రోడ్డు మీద ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతుంటాయి, ఏనుగు పోతూనే ఉండాలి. కానీ కుక్కల మీదకి పోయింది అనుకో, కుక్కలు ఏమైపోతాయి, అణిగిపోతాయి, తొక్కుతాయి. సో అట్లని వెళ్ళిపోతూనే ఉంటాను నేను. ఓకే, అండ్ ఇప్పుడు మీతో అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళు, మీరు అన్మ్యారీడే కదా, ఓకే, అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళు లేకంటే మీ పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ ఎప్పుడైనా చెప్తుంటారా ఇన్స్టా ఇవన్నీ కూడా? ఎందుకంటే వాళ్ళకి అంత బాగా తెలియదు కదా దీని గురించి. జనరల్గా మీరు ఇన్స్టా స్టార్ట్ చేసినప్పుడు అసలు ఫస్ట్ మీకేం చెప్పారు వాళ్ళు? ఇంట్లో వాళ్ళకి ఇన్స్టా అంటేనే తెలియదు మేడం అసలు. అవునా? మా ఇంట్లో ఎవరు కూడా ఇన్స్టా తెలియదు ఇంట్లో వాళ్ళకి. అంటే జస్ట్ నార్మల్గా వర్క్ చేసుకుంటా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉంటారు, కానీ ఇన్స్టా దగ్గర కోరు. మా సిస్టర్, మా పిన్ని కూతురు ఉంది, ఆమె ఇన్స్టా పిచ్చి అంటది అన్నట్టు. నేను ఆమెకు కూడా నచ్చుతాయి నా వీడియోస్, బట్ ఏంటంటే వాళ్ళ నీళ్ళని తిట్టడం ఎందుకు తిడతాం అని చెప్పి ఆమె నన్నే తిడుతుంది ఉల్టా. అవునా? ఇది ఉంది పెట్టా, ఇది మమ్మీ ఇట్లా అంటానంటే నువ్వు ఎట్లా చెప్పు, నువ్వు తిట్టగంట. ఓకే, ఎప్పుడైనా మీకు అసలు లైక్ అంటే ఇన్ని రోజుల్లో ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది కదా, 1 ఇయర్ లో లైక్ అంటే మీకు బాగా మీరు హర్ట్ అయిన సందర్భం ఏది? అంటే లైక్ మీ ఇన్స్టా పేజ్ లో మీరు ట్రోలింగ్ చేసిన దాంట్లో మీరు బాగా ఎమోషనల్ అయి ట్రోల్ చేసింది ఏది సార్? ఎమోషనల్ ట్రోల్ చేసింది అంటే అంత ఎమోషనలైజ్ ఏం లేదు మేడం నాకు. ఈ వీడియో కూడా ఎంత ఎమోషనల్ కాలే, కానీ అవుతుంటాయి కదా అమ్మాయిల పైన దారుణాలు ఇట్లా జరుగుతుంటాయి కదా రేట్స్ అవన్నీ. సో దానిపైననే నేను ఎమోషనల్ అవుతా బాగా. ఎందుకంటే గర్ల్స్ పైన ఎందుకంటే నాకు ఒక సిస్టర్ ఉంది, నాకు సిస్టర్స్ ఉన్నారు ఇంట్లో, కానీ అట్లా అమ్మాయిల పైన ఎవరిపైన ఏదన్నా అయితే నేను తట్టుకోలేను అన్నట్టు. సో గర్ల్స్ కి ఫుల్ సపోర్ట్ నేను
మరి అలాంటి వాటి గురించి ఏమైనా వీడియోస్ చేసి పెట్టారా మీరు? చేసిన మేడం అలాంటి వాటి గురించి ఓకే కూడా. ఓకే. లైక్ అంటే అవును నిజంగానే మీరు అన్నట్లుగా రకరకాల బయట చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. మన కోల్కతా ఇన్సిడెంట్ కానివ్వండి, అలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. జనరల్‌గా ఇలాంటివన్నీ జరిగినప్పుడు అవన్నీ కూడా మీలాంటి వాళ్ళు స్పందించాల్సిన టైం అది. Yes, ఎందుకంటే ఎప్పుడు కామెడీయే కాదు కదా! ఇలాంటి వాటి గురించి కూడా మీరు మెసేజెస్ ఇవ్వాలి. సో ఇన్ని జరుగుతున్నాయి. బట్ ఒక రకంగా చెప్పాలి అంటే ఓల్డ్ సిటీ అంటేనే ఒక పీపుల్‌లో ఒక భయం ఉంది. ఏంటంటే ఓల్డ్ సిటీలో ఎప్పుడు చూసినా గొడవలు, అరాచకాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి. ఆఫ్‌కోర్స్ మేము షాపింగ్‌కి రెగ్యులర్‌గా వచ్చే ప్లేస్ అయినప్పటికీ కూడా అది మేమైతే ఎప్పుడు ఏం చూడలేదు. బట్ జనాల్లో ఎందుకు అదంతా క్రియేట్ ఎందుకయింది? ఒకప్పుడు ఉండే మేడం అదంతా. ఒకప్పుడు సరిగ్గా అడిగేటోళ్ళు లేక, చేసేవాళ్ళు లేక, గవర్నమెంట్ పరంగా గూడా అడిగేవాళ్ళు లేక, చేసేవాళ్ళు లేక అట్లుంటుండే. హ్మ్. ఇప్పుడు మొత్తం ఓల్డ్ సిటీ అంటేనే ఇప్పుడు ఒక గోల్డ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు లేరు మేడం అట్లా. ఎవరు లేరు అట్లా ఓల్డ్ సిటీలో. కానీ ఇప్పటికి కూడా ఓల్డ్ సిటీకి ఎవరైనా వెళ్ళాలి అన్నా, లేకపోతే ఎవరైనా వాళ్ళ పిల్లల్ని షాపింగ్‌కి పంపించాలి అన్నా, ఓల్డ్ సిటీ వెళ్తున్నావు జాగ్రత్త అని చెప్పేసి ఒకటికి 4 సార్లు చెప్తూ ఉంటారు కదా! కొంచెం సెన్సిటివ్ వాళ్ళైతే ఓల్డ్ సిటీ వెళ్తున్నావు జాగ్రత్త అంటారు గానీ, ఇక కొంచెం రఫ్ ఉండే వాళ్ళైతే ఏం కాదు పోయేసొద్దాం. పోయేసినా అలవాటే కదా! ఎవడన్నా ఏమన్నా అంటే చూసుకుందాం అని. ఇప్పుడు అలా లేదా సార్ ఓల్డ్ సిటీలో గొడవలు అవన్నీ ఇప్పుడు లేవా? గొడవలు లేవు మేడం. ఒకప్పుడు అయితుండే గొడవలు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఎవడన్నా మేము ఒక ఇద్దరు కొట్లాడుతుర్రు అంటే పక్కన ఒక నలుగురు వచ్చి కాపాడతారు. ఎందుకు అట్లా చేస్తున్నావు? వద్దు అట్లా చేయొద్దు అని చెప్పేసి పంపించేస్తారు. హ్మ్. సో కానీ అంటారు కదా ఓల్డ్ సిటీ పీపుల్ కూడా చాలా రఫ్ గా ఉంటారు. ఓల్డ్ సిటీ పీపుల్ తొందరగా గొడవలు పడతారు అంటారు కదా! చాలా రఫ్గా ఉంటారు మేడం. చాలా రఫ్. అంటే ఇప్పుడు ఎవరైనా సపోజ్ ఎవడన్నా అరే ఏమ్రా అన్నావా అరే అంటే ఏమ్రా ఓనర్ అను అని చెప్పి ఇట్లా మాట్లాడిస్తారు. మాట్లాడేసి కొట్టడానికి కూడా పోతారు. హ్మ్. ఇక అవన్నీ అవుతుండే ఓల్డ్ సిటీ. ఇక మన క్లాస్ ఏరియాలో అయితే అవన్నీ ఏముండయి. హ్మ్. నార్మల్గా ఏమ్రా అంటే ఏదో ఆడన్నాడు అని పాపని అడుగునని వెళ్ళిపోతారు. ఓకే. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఓన్లీ ఇన్‌స్టాలో మీరు బాగా ఫేమస్ ఉన్నారు. సో నెక్స్ట్ అసలు అంటే ఇన్‌స్టా కాకుండా నెక్స్ట్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇన్స్టా కాకుండా అదే నా బిజినెస్ కంటిన్యూ చేస్తా. నా డ్రీమ్ అయితే ఒక హౌస్ ఉంది. ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఓకే. సో మొత్తానికి ఓల్డ్ సిటీ నుంచి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్. అయితే ఓల్డ్ సిటీలో చాలామంది ఇప్పుడు మనం చాలామందిని ఇంట్రడ్యూస్ చేసాం ఓల్డ్ సిటీ పీపుల్‌ని. ఓల్డ్ సిటీ వాళ్ళు ఎంత రఫ్ అంటారో ఇన్నర్‌గా చూస్తే ఏంటంటే హార్ట్‌ఫుల్‌గా వాళ్ళంతా ప్యూర్‌గా ఉంటారు జనరల్‌గా. యాజ్ ఏ అంటే హెల్పింగ్ నేచర్‌లో కూడా మనం చూస్తుంటాం చాలామంది ఓల్డ్ సిటీ నుంచి కొంతమంది గోల్డ్ మ్యాన్స్ ఉంటారు. అండ్ కొంతమంది లైక్ ఓల్డ్ సిటీ నుంచి చిన్న చిన్న అంటే వాళ్ళు రౌడీ షీటర్స్ అని బయట పిలువబడతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు రౌడీ షీటర్స్ అయినప్పటికీ కూడా చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు బయట. అంటే వాళ్ళు చేసే సెటిల్మెంట్సే. బట్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అసలు మీరు చెప్పండి సార్ యాక్చువల్‌గా మీ వైపు నుంచి అంటే లైక్ మీనంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ రియల్ హీరోస్ అనుకోవచ్చు. ఓకే. మీరు చెప్పండి రియల్ హీరోస్ గురించి కాకుండా ఇప్పుడు నేను రియల్ హీరోస్ గురించి అడుగుతాను. అసలు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఫేవరెట్ హీరో అంటే ఎవరు లేరు మేడం. ఓకే. నేను నార్మల్‌గా ఏ హీరో వచ్చినా ఆ హీరో సినిమా చూసేస్తా. అంతటితో ఆగిపోతా. అంటే నా ఫేవరెట్ హీరో అంటే మా మదర్, ఫాదర్ హీరో అంటే మదర్, ఫాదర్ లేరు నాకు. చిన్నప్పుడు చనిపోయారు. ఓహ్! పేరెంట్స్ లేరా సార్? లేరు మేడం. ఓకే. మరెవరు పెంచారు మిమ్మల్ని? చిన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు. హ్మ్. సో, మన బిఫోర్ లాక్‌డౌన్ మమ్మీ చనిపోయారు. హ్మ్. సో, మమ్మీ పెంచిర్రు. మమ్మీ మొత్తం చూసుకోరు. హ్మ్. ఆఫ్టర్ మమ్మీ చనిపోయిన తర్వాత మా పిన్ని, మా మమ్మీ వాళ్ళ సిస్టరే ఓన్ సిస్టర్. హ్మ్. ఆమె నాకు ఒక సెకండ్ మదర్ లాగా ఉండి దగ్గరుండి చూసుకుంది. మొత్తం ప్రతీది గూడా. నాకు ఏ రోజు గూడా తక్కువ చేయలేదు ఆమె. హ్మ్. ఈ ఫుడ్ విషయంలో గానీ, నాకు డబ్బుల విషయంలో గానీ, ఏ రోజు గూడా వెనకాకపోలేదు ఆమె. అంటే ఈ రోజుల్లో ఎట్లుంటారంటే, వాళ్ళ ఇంట్లో ఉంటున్నందుకు డబ్బులు కట్టవలసొస్తది. కానీ మా పిన్ని నా దగ్గర ఏ రోజు గూడా ఒక్క రూపాయి తీసుకున్న ఆమె గాదు. అండ్ నేను ఇస్తే గూడా తీసుకునేది కాదు ఆమె. హ్మ్. అంత మంచిది. సూపర్. అంటే అమ్మ లేని లోటుని ఆవిడ ఆమె తీర్చారనుకోవచ్చా మీకు? తీర్చింది. అంటే మా మమ్మీ లేకుండా నేను వన్ డే గూడా ఉండకుంటుండే. హ్మ్. సో, ఆమె దగ్గరుండి నన్ను చూసుకుండే మంచిగా. ఎందుకు సార్ చిన్న ఏజ్‌లోనే మమ్మీకి ఏమైంది? అంటే మమ్మీకి కొంచెం హెడ్‌లో దెబ్బ తాకిందంట కింద పడి ఒకసారి ఓకే. ఇంట్లో. బ్లడ్ క్లాట్ అయిందంటే చూసుకోలేదు మేము. హ్మ్. సో, బ్లడ్ క్లాట్ అయ్యి ఓకే. ఓకే. అండ్ ఇలా చూసుకుంటే ఇందాక మనం ఆల్రెడీ ఓల్డ్ సిటీలో కొంతమంది గురించి మాట్లాడుకున్నాము. యెస్. సో, ఎస్పెషల్లీ ఏంటంటే ఎన్నో సోషల్ సర్వీసులు చేసినప్పటికీ కూడా లేడీస్ విషయంలో కూడా వాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. లైక్ అంటే అన్నా అని చెప్పేసి ఎవరైనా ఒక అమ్మాయి ఇంటి ముందుకు వెళ్ళిందంటే హెల్ప్ చేస్తాం మేము అని చెప్పేసి అంటారు. అంటే మీరు కూడా ఓల్డ్ సిటీ పర్సనే కాబట్టి అసలు మిమ్మల్ని అడుగుతున్నాను లేడీస్ విషయంలో అసలు మీరందరూ ఎలా ఉంటారు? చాలా జెన్యూన్‌గా ఉంటాయి మేడం. అంటే ఎవరన్నా అమ్మాయి మా దగ్గరకొచ్చి అన్న హెల్ప్ కావాలంటారంటే చేయనీకి రెడీ అయిపోతాం. సరే అన్న మమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తుర్రు చేస్తుర్రంటే చలో ఒక నలుగురిని యేసుకొని పోయి
ఇప్పుడు తెల్లగా చేసి వస్తాం అట్లుంటది. రెడీ ఉంటారేమో కదా సార్ మీ దగ్గర ఎప్పుడు చూసినా కానీ జనాలు మాక్సిమమ్? ఉంటారు మేడం, కంపల్సరీ ఫోన్ చేసి వస్తారు, ఒక 50 మంది వచ్చేస్తారు. అవునా? ఓకే. సో ఎప్పుడైనా ఏదైనా సపోర్ట్ కావాలంటే మీకు కాల్ చేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఒక్క మెసేజ్ చేసినా వచ్చేస్తాం మేడం. అందుకే ఇష్టం మీద రన్ చేస్తాం. సూపర్ అండి. గర్ల్స్ కంటే గర్ల్స్ కి ఈ రోజు సేఫ్ లేదు మేడం బయట ఎక్కడ పోయినా. అంటే అందరు ఇప్పుడు కొంతమంది గర్ల్స్ ఉన్నారు, ఓల్డ్ సిటీలో గర్ల్స్ కూడా చాలా డేంజర్ ఉంటారు అన్నట్టు, కొట్లానికి కూడా రెడీ అయిపోతారు. అంటే అలానే ఉండాలి కదా సార్. అట్లా ఉండాలి, అమ్మాయిలు అట్లా ఉంటే చాలా ఇష్టం. అట్లా ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేనే ఎవరైనా అమ్మాయిని అంటే ఏమరా అంటున్నాను, నన్ను కొట్టేసినా పర్లేదు, నేను యాక్సెప్టెడ్. సో అమ్మాయిలు కొట్టడాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి అమ్మాయిలు ఇప్పటి వరకు ఎవరైనా ఎంతమంది ప్రపోజ్ చేశారు మీకు? దాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? సరే మీరు ఎంతమంది ప్రపోజ్ చేశారు? నేను ఎవరికి అవసరం లేదు మేడం, టైం బుక్ కాబట్టి. టైం బొక్క అని చెప్పేసి ఎలా చెప్తారు సార్ మీరు? అంటే ఆల్రెడీ టైం అలా వేస్ట్ చేసుకున్నారా మీరు? ఒకసారి చేసుకున్నా మేడం అంతే. లవ్ స్టోరీ ఉందా మీకు? ప్రెసెంట్ ఉంది మేడం. ప్రెసెంట్ ఉందా? సూపర్. అంటే ఎప్పుడు మరి పెళ్ళి ఎప్పుడు? అయిపోతుంది మేడం, ఒక వాళ్ళ ఇంట్లో పోవాలి. ఓకే. ఆ అమ్మాయి ఒప్పుకుందా ఇంతకి? మరి ఎందుకండి నాకెవరు ప్రపోజ్ చేస్తారంటున్నారు, టైం వేస్ట్ అంటున్నారు, అన్ని అంటే చెప్తున్నారు. ఒకప్పుడు టైం వేస్ట్ ఉండే, ఇప్పుడు అది ఓకే ఓకే. సో మొత్తానికైతే అమ్మాయి అయితే ఉంది, మీకు ఒక పిల్ల అయితే ఉంది రెడీగా పెళ్లి చేసుకోవడానికి. ఓకే. ఎక్కడ అమ్మాయి ఎక్కడ మరి? వాళ్ళ ఆంధ్ర మేడం. ఆంధ్రానా? ఎలా? హౌ? అదొక విషాదగా. విషాద గాథ? ఎవరైనా లవ్ స్టోరీ అంటే అదే హ్యాపీ ఎండింగ్ గురించి చెప్తారు, మీరేంటండి విషాద గాథ అంటారు? అంటే మాకు పరిచయం అట్లుంది. అంటే కొంచెం కొంచెం చెప్పండి మీ లవ్ స్టోరీ గురించి. అంటే అదంతా చెప్పుకునే గొప్ప లవ్ స్టోరీ కాదు. అంటే ఏదో విషాద గాథ అన్నారు కదా, ఇంట్రెస్టింగ్ అనిపించింది మాకు. విషాదాలు అంటే విని విని అలవాటు అయిపోయింది అందుకని. జస్ట్ ఒకసారి కలిసినామన్నా మా ఫ్రెండ్ తోనే, కలిసినప్పుడు బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళి షాపింగ్ అని చెప్పి, అంటే షాపింగ్ అంటే ఆమె నాతో ఏం పెట్టియదు, ఆమెనే పెట్టుకుంటుంది. అదేలేండి. అమ్మాయిలు అందరేం పెట్టించరు, కాకపోతే జనాలు ఏంటంటే అమ్మాయిలు ఎక్కువ ఖర్చు పెట్టిస్తారని చెప్పేసి అనుకుంటారు. అట్లా చాలా మంది ఉంటారు మేడం, అట్లా మంచి వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు కూడా మంచి వాళ్ళు ఉంటారు. సో ఆమె షాపింగ్ తీసుకోవడం అట్లా కలవడం వల్ల మా మధ్య ప్రేమ ఏర్పడింది. ఓకే. షాపింగ్కి తీసుకెళ్ళి ప్రేమించేశారనమాట అమ్మాయిని. మరి మీరేమో పక్కా మాస్, ఓల్డ్ సిటీకా దాస్ మీరు, ఆ అమ్మాయి ఏమో ఆంధ్ర అని చెప్పేసి అంటున్నారు. ఎలా మీ ఇద్దరికి? అంటే మీ లాంగ్వేజ్ చూసి ఆ అమ్మాయి ఫస్ట్ లో భయపడలేదా మరి? భయపడ్డా, నన్నే చూసి భయపడ్డా. మిమ్మల్ని చూసే భయపడిందా? అంత భయపడిన అమ్మాయిని వన్ డే షాపింగ్ లో ఎలా పడేశారు? టాలెంటా? ఎన్ని రకాల టాలెంట్లు ఉన్నాయండి మీకు? ఎన్ని ఇయర్స్ లవ్ మీది? 3 years అవుతుంది మేడం. 3 years అవుతుంది. సో నెక్స్ట్ 3 years లో పెళ్ళైతే అయిపోతుంది కదా? 1 year లో అయిపోతుంది మేడం. 1 year లో అయిపోతుంది. తప్పకుండా రావాలి. డెఫినెట్ గా వస్తామండి. అసలే ఓల్డ్ సిటీ మ్యారేజెస్ బాగుంటాయి. సూపర్ అండి. లైక్ అంటే బాగుంది, లైక్ మీ లవ్ స్టోరీ దగ్గర నుంచి మీ జర్నీ, మీ ఇన్స్టా మొత్తం అంతా బాగుంది. ట్రోలింగ్స్ చేసినప్పటికీ కూడా ఆ ట్రోలింగ్స్ కూడా ఎవరిని హర్ట్ చేయకుండా చాలా కామెడీగా ట్రోల్స్ చేస్తూ, వచ్చే మూవీస్ గురించి రివ్యూస్ చెప్పిస్తూ, మీరు చెప్తూ అండ్ అన్ని రకాలుగా కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఫైనల్గా చెప్పాలి అంటే మీతో ఎలా ఉందంటే లైక్ ఒక కామెడీగా ఒక జర్నీ అనేది సాగిపోతూ ఉంటుంది ఎవరు మీ లైఫ్లోకి వచ్చినా. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇన్స్టాలో ఇంకా మీరు బిజీ అవ్వాలి. యాక్టింగ్ అంటే ఇష్టం అన్నారు, ముందు చాలా మూవీస్ యాక్ట్ చేయాలి, పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కానీ వచ్చి మాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.